బేహద్ పరం మహాశాంతి, బేహద్ మా మహాసముద్రం యొక్క పవర్ని డైరెక్ట్గా బాప్ తోటి కనెక్షన్ను పొందుతూ ధారణ చేయటం అనేది చెప్తూ ఉన్నారు. ఏదైతే బాపూజీ మనకి లక్ష్యం ఇచ్చారో విశ్వ కళ్యాణము, విశ్వాన్ని మార్చేటువంటి స్థితి, దాన్ని ధారణ చేయండి అంటూ బేహద్ పిల్లలకు, అపురూపమైన పిల్లలకి బేహద్ మా యొక్క ప్రేస్మృతులు మరియు నమస్తే అని చెప్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు కోట్లల్లో కొద్దిమంది ఆత్మలు, కొద్దిమందిలో కూడా కొద్దిమంది ఆత్మలం అనే అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఈ డ్రామా లోపల ఆత్మలమైన మనం బాపుతో పాటు డైరెక్ట్ సంబంధం యొక్క పార్ట్ ఉన్నది. ఇది ఎంత నష ఖుషీతోటి సంబంధించిన విషయం. సదా ఈ ఖుషీలో ఉంటూ ఎన్నో విషయాలను, మాటలను ధారణ చేయవచ్చు. బాపు యొక్క ప్రియమైన అపురూపమైన పిల్లల్ని చూసి బాపు కూడా హర్షిస్తూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు. ఎంత కాలం తర్వాత బేహద్ బాపు పిల్లల్ని కలుసుకున్నారు అని స్మృతి వస్తుంది కదా. ఈ స్మృతిలో ఉండండి. శ్రేష్టమైన ఆత్మలు, ఉన్నతోన్నతమైనటువంటి బాపుతో పాటు విశేష పాత్రధారి ఆత్మలు. ఉన్నతోన్నతమైన బాపుతో పాటు విశేష పాత్ర అంటే ఇది చాలా గొప్పది. ఎలాంటి గొప్ప పాత్ర? విశ్వ పరివర్తన యొక్క, విశ్వ కళ్యాణం యొక్క, విశ్వాన్ని మార్చేటువంటి శక్తి యొక్క పాత్ర. ఆత్మలందరికీ సుఖము, శాంతి యొక్క మార్గాన్ని చూపించేటువంటి పాత్ర. ప్రతి ఇంటికి కూడా మార్గదర్శనం చూపించేటువంటి పాత్ర. అవినాశి ఇంటికి తీసుకొని వెళ్ళేటువంటి పాత్ర. సదా ఈ యొక్క మెసేజ్ని మీరు చూస్తూ ఉండండి. తమ శ్రేష్ఠ ఆత్మలను ఉన్నతమైన బాపుతో పాటు విశేష పాత్ర ప్లే చేస్తున్నారు అని. ఎలాంటి స్మృతి ఉండాలి, ఎలాంటి స్థితి స్వతహానే తయారవుతూ ఉంటుందో ఆలోచించండి. ఈ స్థితి ఎలా ఉండాలి అంటే బేహద్ దాదాజీతో పాటు తోడుగా ఈ బేహద్ పురుషోత్తమ సంగమ యుగంలో పాత్ర ప్లే చేయటం. ఈ మాట సదా స్మృతిలో ఉంచుకోండి. ఈ స్థితి ఎలాగ ఉండాలి అంటే బేహద్ దాదాజీతోటి కనెక్షన్ సదా బాపుతో ఉంటూ ఉన్నట్లు ఆయన లోపల ఇమిడిపోండి. ఏదైతే విన్నారో అదంతా బాపూజీ జ్ఞానం. ఎక్కడి నుండి విన్నా, అటు విన్నా, ఇటు విన్నా అవన్నీ కూడా వేరే జ్ఞానాలన్నీ బుద్ధిలో నుంచి తీసేసేయండి. మీరేదైతే వింటూ ఉన్నారో మీ లోపల ఇముడ్చుకోండి. ఎంత ఇముడ్చుకోగలిగితే అంత ప్రాక్టికల్ స్వరూపం తయారవుతుంది. ప్రతి గుణము అనుభవం అవుతుంది. ఒక్కొక్క గుణము అనుభూతి ఎక్కడ వరకు వస్తుందో చూసుకోండి. సదా మిమ్మల్ని మీరు అనుభవం పొందండి. నాలెడ్జ్ఫుల్గా కండి, అనుభవీ మూర్తిగా కండి. చెక్ చేసుకోండి, అనుభవీ మూర్తిగా అయ్యామా లేదా అని. నాలెడ్జ్ అయితే ఉంది. బాపు జ్ఞానం ఏదైతే ఉందో, ఏదైతే బాపు విద్య ఉన్నదో, ఆ జ్ఞానం ఇచ్చారో, ఆ జ్ఞానము అనుభవాన్ని కలిగించేది, అనుభవీ మూర్తులుగా తయారు చేసేది. ఏమి అనుభవం చేసుకుంటున్నాం? తమ ఇంటి యొక్క అనుభవం పొందుతూ ఉన్నాం. బేహద్కే బేహద్ ఏదైతే పరం మహాశాంతి ఉన్న స్థానం ఉన్నదో దాన్ని అనుభూతి పొందేటువంటిది. ఏమనుభూతి పొందాలి? బేహద్కే బేహద్ స్థానాన్ని అనుభూతి పొందాలి. ఆ స్థానం యొక్క అనుభూతి అయస్కాంతం యొక్క పవర్ యొక్క అనుభూతి, అయస్కాంతం యొక్క శక్తి అనుభూతి. దాన్ని ఎనర్జీ అనుభవం చేసుకోండి, అనుభవం పొందాలి. ఇదే విశేషమైన అవినాశి ప్రాప్తి యొక్క అనుభూతి. ఈ అనుభవీ మూర్తిగా అవటము దాన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే సంగమ యుగంలో ప్రతి ఒక్క గుణాన్ని అనుభవం చేసుకోవాలి. సంగమ యుగం అని ఏంటంటారు? ఆత్మ పరమాత్మల సంగమం, బేహద్ బాపు మరి బేహద్ పిల్లల యొక్క సంగమం, బేహద్ సంగమం కలుసుకోవటం. ఎక్కడైతే బాపు పిల్లలు కలుసుకుంటూ ఉన్నారో అది పురుషోత్తమ కళ్యాణకారి బేహద్ సంగమ యుగం అవుతుంది.
ఎక్కడైతే బాపు పిల్లలు కలుసుకుంటూ ఉన్నారో యుగ పరివర్తన సంగమం, సృష్టి పరివర్తన. యుగ పరివర్తన అనేది సాధారణమైన విషయం. మహాపరివర్తన సమయం, సంగమ సమయం ఇది. బాపు పిల్లలు కలుసుకుంటేనే బేహద్దు పరివర్తన కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది, వీళ్ళిద్దరి యొక్క సంగమంతో. కాబట్టి బాపు యొక్క ప్రతి ఒక్క గుణాన్ని, ఈశ్వరీయ గుణాన్ని, పరమాత్మ గుణాన్ని, బేహద్దుకే బేహద్దు పరం ఆల్మైటీ అథారిటీ యొక్క గుణాలను అనుభవం చేసుకోండి. గుణాలు ఎవరికి ఉంటాయి? నిరాకారంలో గుణాలు ఉండవు, అది గుణాతీత స్థితి. మరి నిరాకారి స్థితి అయిన కర్మాతీత, భావాతీత ఉంటూ ఉంటారు. గుణాతీతం అంటే అన్ని గుణాలు అన్నిట్లోనే ఉన్నాయి, బేహద్దు గుణాలు. సంగమయుగంలో ప్రతి ఒక్క గుణాన్ని ఇప్పుడు మీరు అనుభవం చేసుకోండి. ఈ యొక్క అనుభవము తక్కువైతే అటెన్షన్ ఇచ్చి అనుభవీమూర్తిగా కండి. మిమ్మల్ని మీరు చెక్కింగ్ చేసుకోండి. ఎంత అనుభవీమూర్తిగా అవుతారో అంత ఫౌండేషన్ పక్కాగా అవుతుంది. మాయ మిమ్మల్ని ఎప్పటికీ కదిలించలేదు. ఏ విధమైనటువంటి విఘ్నమైన సమస్య అయినా ఆటలాగా అనుకోండి, ఆట సమానంగా అనుభవం చేసుకోండి. ఆటలో గెలుపు ఓటములు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏదైతే ఆట అనుకుంటారో సంతోషంగా దాటుకొని వెళ్ళగలుగుతారు. ఇక్కడ చిక్కు అనేది లేదు. ఏదైనా సరే విఘ్నం వచ్చినా జీవితంలో ఆటగా భావించి ముందుకు వెళ్ళిపోండి, దాటుకొని వెళ్ళిపోండి. యుద్ధంగా అనుకుంటే భయపడతారు, హల్చల్లోకి వచ్చేస్తారు. డ్రామా యొక్క పార్ట్ ఇది, మీది విశేషమైన పాత్రధారి కనుక కారణం ఇదే. ఈ సీన్ ఎదురుగా వచ్చింది అంటే ఏ కారణం లేకుండా రాదు. ఆటగా భావించండి, అన్నిటినీ గతం చేయండి. బాపు నాతో పాటు ఉన్నాడని స్మృతిలో ఉంచుకోండి. ఏకరస స్థితిలో ఉండండి, నిశ్చల స్థితిలో ఉండండి. ఇవన్నీ కూడా మారిపోయేదే ఉంది, ఏ పరిస్థితులు కూడా నిలవవు. ఇది మిమ్మల్ని హల్చల్గా తీసుకొచ్చిన అచల్గా అయిపోతాయి అని సదా తమ యొక్క మస్తకం పైన విజయ తిలకాన్ని పెట్టుకోండి. అనుభవం పొందండి, హల్చల్ని సమాప్తం చేయండి. ఎంత ఉన్నతోన్నతమైన బ్రాహ్మణాత్మలో అంత మహిమ మీకుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా బాపుని ప్రత్యక్షం చేయటానికి లైట్ హౌస్గా కండి. లైట్ హౌస్గా అయితే మరి మైట్ హౌస్గా కూడా కాగలుగుతారు, వైట్ హౌస్గా అవుతారు. లైట్ హౌస్, వైట్ హౌస్ రెండింటి కాంట్రాస్ట్ ఉంటుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. వైట్ హౌస్ ఎక్కడ వరకు తీసుకొని వెళ్తుంది? వైట్ హౌస్ పైన లైట్ హౌస్ కాంట్రాక్ట్ అనే కనెక్షన్ అనేది ఉంటూ ఉంటుంది. వినాశకారి వాళ్ళంతా మీరు స్థాపన చేసేటువంటి వాళ్ళు, అద్భుతం చేసి చూపించేవాళ్ళు, విశేషమైన ఆత్మలు, నిమిత్తంగా అయినటువంటి ఆత్మలు. బాప్ అయితే బేహద్ దాదాజీ విశేషమైన ఆత్మలను నిమిత్తంగా తయారు చేశారు. ఏ విధంగా తయారు చేశారు? లైట్ హౌస్గా తయారు చేశారు. లైట్ హౌస్గా కండి, వైట్ హౌస్గా కండి, విజయ ఆత్మలుగా కాగలుగుతారు. వినాశకారి మరియు వాళ్ళంతా వినాశనం చేయటానికి చిక్కతం అయిపోతారు. వాళ్ళు బ్లాక్ హౌస్, వాళ్ళంతా. మీది వైట్ హౌస్, వాళ్ళదంతా కూడా బలహీనంగా ఉండేటువంటి అంధకారమైన హౌస్. కాబట్టి మీది ప్రకాశవంతమైనటువంటి హౌస్, లైట్ హౌస్ ప్రకాశవంతమైనది. మీరు స్థాపన చేయండి అంటూ ఉన్నారు మా అచ్చా. పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. మా దివ్య సందేశాలు ప్లేలిస్ట్లో మా తెలుగు ఛానల్లో ఉన్నాయి. ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మరి లైక్ చేసి కామెంట్ పెడితే మీకు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. పరం మహాశాంతి. నమస్తే, ధన్యవాదాలు.